అందరికీ నమస్కారం. దళిత బహుజన నేత, తుంగతుర్తి ఎమ్మెల్యే అయిన మందుల సామిళ్లపై కొన్ని రోజుల క్రితం భయంకరమైన కుట్ర పన్నడం జరిగింది. కొందరు సిండికేట్ సభ్యులు అతని ఇంటికి వెళ్ళి కొన్ని వీడియోలు తీసి దాన్ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలోకి రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిపై మందుల సామిల్ పూర్తిగా ఖండిస్తూ వాళ్ళపై ఎవరైతే సోషల్ మీడియాలో అక్రమంగా ఇలా పోస్టులు చేస్తారో వాళ్ళపై కేసులు కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ విషయంలో చెప్పేది ఏంటంటే మందుల సామ్యుల్ తన ఇంటికి వచ్చిన వాళ్ళని సగౌరవంగా గౌరవిస్తూ వాళ్ళు చెప్పిన మాటలు వినడం జరిగింది. వాళ్ళ సమస్యను తీరుస్తానని చెప్పడం మాత్రమే జరిగింది. కానీ వాళ్ళు కొందరు అక్రమంగా కుట్రపూరితంగా అతని అనని మాటలు అన్నట్టుగా చిత్రీకరించి దాన్ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం, దాన్ని ఒక యూట్యూబర్కి ఇవ్వడం, అతను బ్లాక్మెయిల్ చేయడం, దీనికి లొంగకపోవడం, సో దీనివల్లే అతను రిలీజ్ చేయడం, ఇదంతా చకచక జరిగిపోయింది. సో ఈ కుట్రను మందుల సామ్యుల్ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళపై చర్యలు తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. చూసారా మిత్రులారా, ఒక దళిత బహుజన నేతపై ఎన్ని కుట్రలు పంతున్నారు. మందుల సామ్యుల్ గురించి సీఎం రేవంత్ రెడ్డి ఒకరోజు ఒక మాట అనడం జరిగింది. ఏంటిదంటే అతను నామినేషన్ వేసే కార్యక్రమంలో కనీసం 50,000 కూడా లేకుండే అట్లాంటి సామాన్య కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించిందని చెప్పి మందుల సామ్యుల్ గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు అనడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అతను ఎలాంటి మధ్యతరగతి వ్యక్తో. అట్లాంటి వ్యక్తికి లేనిపోని ఆపాదాలు ఆపించి ఏదో ఇసుక దందా చేస్తుందని చెప్పి ఇంకా ఏదో కుట్రపూరితంగా అనేక అంటే తన వాళ్ళను ఆ నియోజకవర్గంలో ఇంప్లిమెంటేషన్ చేయాలన్న ఉద్దేశంతో కొందరు వ్యక్తులు అతనిపై కుట్రపూరితంగా నిందలు వేస్తూ అవినీతి చేస్తున్నాడని చెప్పి ఆ నియోజకవర్గంలో భయంకరమైన ప్రచారం చేస్తూ అతన్ని కుంగదీయడం జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నిటిపై అతను పోలీస్ కేసు పెట్టడం జరిగింది. సో దీనిపై అతను ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని వాళ్ళను హెచ్చరించడం జరిగింది. సో ఇట్లాంటి వ్యక్తిపై ఇలాంటి నిందలు రావడం అనేది చాలా బాధాకరం. ఇది పూర్తిగా ఖండేయాలని నా యొక్క మనవి. థ్యాంక్ యూ.